సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలము దేవుని వాక్యం కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్న మీకందరికీ హుజురాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. వైద్యుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 30 నుంచి. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం క్రైస్తవ ప్రపంచానికి చాలా సుపరిచితమైనటువంటి వాక్యమే. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో జీవించిన దినాల్లో అనేక విషయాలను తన శిష్యులతోటి ఆయన పంచుకున్నాడు. ఇక్కడ వారితో ఏమంటున్నాడంటే, మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళినప్పుడు అక్కడ కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాన్ని విప్పి తీసుకొని రండి. ఒకవేళ ఎవరైనా అభ్యంతరపరిచి ఎందుకు దాన్ని విప్పుచున్నారు మీరు అని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని వారితో చెప్పి దాన్ని తీసుకొని రండి అని చెప్పాడు. వారు అలాగే వెళ్ళారు. ఆ విప్పుచున్నప్పుడు కొంతమంది అక్కడ ఆటంకపరిచారు. గమనించండి ప్రియులారా, మనము ఏదైనా గ్రామానికి వెళ్ళి క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు రకరకాల ఆటంకాలను కలుగజేసేవారు ఆనాడు ఉన్నారు. ఈరోజు ఇంకా ఎక్కువైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రైస్తత్వం అనగానే విదేశీమితమని, యేసు ప్రభు విదేశీయుల దేవుడని, భారతదేశానికి సంబంధించిన వాడు కాదని, ఏవేవో రకరకాల కారణాలు ఆటంకాలను మనకు తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆ విషయం ఏంటంటే, మీరు ఎవరైనా ఆటంకపరిస్తే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అన్నాడు. అవును, ఈరోజు ప్రతి మానవుడు ఆయనకు అవసరం. ఎందుకంటే ఆయన స్వరూపంలో ఆయన సృష్టించుకున్నాడు కనుక ఆయన సిద్ధపరిచిన నిత్య రాజ్యంలో ఆయన సొంత బిడ్డలమైన మనందరం ఉండాలనేది ఆయన చిత్తమై ఉన్నది. ఈరోజు అనేక పాపపు సంఖ్యలతో బంధించబడిన వారు మన చుట్టూ ఉన్నారు. వారిని విప్పాల్సిన బాధ్యత క్రైస్తవులముగా మనందరి మీద ఉన్నది. కాబట్టి క్రీస్తు సువార్త ప్రకటిద్దాం. వారికి ఉన్నటువంటి బానిస ఆ యొక్క సంఖ్యలను, అపవాది కట్లను విప్పుదాం. ప్రభు దగ్గరికి తోడుకొని వద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయనుగాక. అందరికీ వందనాలు.